along with the scene. ఓరి పడవా బాబా 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 బాగు పడవా బాబా 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 ఓరి పడవా బాబా బాబా బాగు పడవా. ఇలా ఎంట్రీ సాంగ్ లో డాన్స్ చేసి భార్యతో సంసారం చేయడం కాదు, ముందు ఉద్యోగం చేసి సంపాదించి కష్టపడు. నేనందరిలాగా కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించనే. నేనున్న కాడికే ఉద్యోగం రావాలి, నేనున్న కాడికే శాలరీ తేవాలి, అప్పుడు వచ్చిన శాలరీతో నిన్ను పోషించాలి. 3 సంవత్సరాల నుంచి అంటే పెళ్ళైన రోజు నుంచి ఇదే మాట చెప్తున్నా. మొదటి 2 సంవత్సరాలు మా ఇచ్చిన కట్ల మొత్తం వైపు చేశాడు. ఈ సంవత్సరం నా మీద నగలు అన్ని కరగదీస్తావు. ఇంకేం కరగదీస్తావు? నిన్ను 3 సంవత్సరాల నుంచి నేను ఏమైనా చేయనిచ్చినావానే? ముందు మొదటి నెల జీతం చేతిలో పెట్టి తర్వాత మొదటి రాత్రి గురించి మాట్లాడుతూ గాని. అరే పోస్టా యువర్ జాబ్ ఇస్ కన్ఫర్మ్డ్. హలో, నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. చూసావా, ఉద్యోగం దగ్గరికి నేను పోలే, ఉద్యోగమే నువ్వు కావాలని వచ్చింది. చూసినావా? ఏమండి కాఫీ తాగుతారా? మీ ఆడోళ్లకు ఏముండదానే, 5 నిమిషాల్లో ప్లేట్ ఫిరాయిస్తారని మీరు. ఉద్యోగం లేకపోతేనేమో చీప్. ఉద్యోగం రాగానే కాఫీ తాగుతారా, మసాజ్ చేయన్నా? ముందు ఉద్యోగం వచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకుని రా, తర్వాత తీరుతూ గాని. ఇలా పోయి అలా కన్ఫర్మ్ చేసుకుని వస్తేనే ఆ తర్వాత నీ చెప్తాను ఈ సంగతి. సార్ నమస్కారం సార్. Yes, come in, please. నా అపార్ట్మెంట్ లేదు సార్. Oh, your name is Mr. Racha Ravi. Yes, sir, yes, sir. Wow, what a beautiful profile, Mr. Racha Ravi. నెక్స్ట్ శాలరీ 30,000 ఇవ్వబడుతుంది, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సార్ సార్ ఏంటి సార్ కండిషన్స్? చాలా కంపెనీల్లో 6 నెలలకి ఏడాదికి జీతాలు పెంచుతారు, కానీ మా కంపెనీలో ఎవ్రీ మంత్ జీతం పెరుగుతూనే ఉంటుంది మీరు చేసే పెర్ఫార్మెన్స్ బట్టి. ఒక్కొక్కసారి 1 డేలో కూడా జీతం పెరగొచ్చు. సార్ నా పర్ఫార్మెన్స్ చూసి గంటలో పెంచుతారు సార్ మీరు. వెరీ వెల్ డన్ మిస్టర్ రాచా రవి. యు కమ్ అండ్ జాయిన్ టుమారో. ఓకే సార్, థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. ఏమిటి అలా అరుస్తున్నావు? హలో, మన పక్కింటోని శాలరీ ఎంత? 10,000. ఎదురింగింటోంది? నువ్వు ఊహించనేలో 20,000. నీ మొగుడు ఎంతో తెలుసా? 30,000. 30,000? ఎండని పడిన వచ్చినట్టున్నారు. టీ కాఫీ ఏమైనా తాగుతారా? నాకు టీ కాఫీ కాదా, ఇంకోటి కావాలి, పద. హలో, మొదటి నెల జీతం చేతిలో పెట్టి తర్వాత మాట్లాడు. అంతవరకు పక్క గదిలో పక్క. ఈ ఆడోళ్ళు మరీ టూ మచ్ అండి. ఉద్యోగం లేనప్పుడేమో ఉద్యోగం కావాలి, ఉద్యోగం సంపాదించాక జీతం దే అంటారు. ఈ జీతం కూడా తెచ్చిపెట్టినాక ప్రమోషన్ కావాలంటారు ఏమో. ఏమండి, ఉద్యోగానికి వెళ్తున్నారు కదా, ఎదురు రమ్మంటారా? అద్దద్దు, నల్ల పిల్ల ఎదురొచ్చినా నాకు మంచి జరుగుతుందేమో కానీ పిల్లం మాత్రం ఎదురు రావద్దు, దూరం జరుగు. గుడ్ మార్నింగ్ సార్. Wow, what a good sincerity, Mr. Racha Ravi. Please come and sit down here. థ్యాంక్ యూ సార్. సార్ Yes, please. నా జాబ్ వర్క్. Yes, yes. మేము పని చేయించుకుంటాం. Yes. బాస్ను విసిగించద్దు. సార్ వర్క్ అంతా మీరు ఒక్కరే? What is this, Mr. Racha Ravi? Boy! రచ్చ రవి గారిని తీసుకెళ్లి ఈ చైర్ వేరే రూమ్ లోకి షిఫ్ట్ చేయండి. వేరే రూమ్ అలాట్ చేయండి. గో 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 గో. నేనేమన్నా సార్, ఖాళీ కూర్చోబెట్టి జీతం ఇస్తానంటే? రవి గారు సార్ మీరు మాట్లాడుతుందంట మేము వింటున్నాం. సీసీ కెమెరాలో కదా మైకులు కూడా పెట్టిరా సార్ మీరు? ఎస్ ఎస్, వాట్ ఐమ్ టెల్. రవి గారు మీరు ఆఫీస్ వేళల్లో పడుకోకూడదు. పడుకోక పని చేయక ఏం చేయమంటారు వీడు? రవి గారు మీరు పేపర్ చదవకూడదు. రవి గారు మీరు ఆఫీస్ లో మొబైల్ యూజ్ చేయకూడదు. ఏమి యూజ్ చేయాలరా మరి? బ్రెయిన్ కూడా యూజ్ చేయక, వర్క్ కూడా యూజ్ చేయక? ఓకే, కమాన్ మిస్టర్ రచ్చా రవి. వెరీ వెల్ డన్ మై బాయ్. యూఆర్ బాగా చేసుకుంటున్నారు, మీరు బాగా చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీ శాలరీ 50,000 చేశాం. నేనేం చేశాను సార్? ఏమి చెయ్యకపోవడమే ఈ డ్యూటీ ఉద్దేశం. చెప్పరి, నీ మొగుడు జీతం ఎంత? ముచ్చటగా 30,000. అది నిన్న, ఈ రోజు 50,000. 50,000 అయిందా? బో, అంతగా పనిచేశారండి. మొత్తం నేనే చేయాలి, బాస్ మాత్రం ఏమి ముట్టడని నేనే చేయాలి. అక్కడ
నువ్వు మాత్రం నాతో ఏం చేయించలేవే, ఏదైనా కూడా చేయించే. ఫస్ట్ 30,000 చేతిలో పెట్టు, తర్వాత చూద్దాం. ఈ పిల్లలు మరీ ముష్టి ముఖాలు. 50,000 సాలరీ ఎక్కువనా 30,000 ఎక్కువనా? హలో మిస్టర్ రచరవి. హలో సార్. సార్ సార్ ఆఫీస్ లో అర్జెంట్ గా పని ఉంది, ప్లీజ్ కమ్ టు ఆఫీస్. అర్జునికి పనుందా? యా. ఇప్పుడు వస్తున్నా సార్. నీ సిన్సియారిటీ నేను చాలా మెచ్చుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. Sir, sir. నువ్వు భార్య పిల్లలతో ఉండాలంటే ఎక్కువ పని చేసుకోండి. ప్లీజ్ బి సీటెడ్. అదే పని ఏదో అన్నారు. ఎందుకు మీకు అంత కంగారు? మేము పని చెప్తాం, పని చూస్తాం. ప్లీజ్ బి సీటెడ్. 2 నెలల తర్వాత 2 నెలల నుంచి రస్తానా కూకుంటానా పోతానా, కాయలు కాస్తానే గాని పని మాత్రం చేయించుకుంటున్నాడు బాస్. వెరీ వెల్ డన్ మిస్టర్ రవి, ప్లీజ్ కమ్. సార్ సార్ మీ పెర్ఫార్మెన్స్ మాకు బాగా నచ్చింది. మీ వర్క్ సిన్సియారిటీ ఐ లవ్. ఇప్పుడు మీ జీతం 75,000 అయింది. నేను ఏం చేశానని 75,000 చేశాను మీరు సార్ ఏం నాకు. చేశారో మాకు తెలుసు. మాకు కావాల్సింది ఈ పని. మీకు ఇంకా ఓటీ కావాలి, ఎక్కువ డబ్బులు వస్తాయి. అవును సార్, నాకు ఓటీ అది ఏమది ఉన్నాయి జాబ్ చాలు. ఏమండి 2 నెలల నుంచి జీతం చేసి ఇస్తున్నారు, నన్ను ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా. నేను ఆఫీస్ లో ఏం చేస్తాను, ఇక్కడే చేస్తానే. ఆఫీస్ లో ఏదైనా చేసేదాకా నీ దగ్గర ఏమి చేయను నేను. హలో మిస్టర్ రవి. సార్ సార్ ఆఫీస్ లో వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, త్వరగా వస్తావా? సార్ నిజంగా వర్క్ లోడ్ నిజంగానే ఉందా సార్? ఐ నీడ్ ఫర్ వర్క్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఐ హావ్ సమ్ డౌట్. ఎందుకు మీరు ఇంత యాక్టివ్ గా లేరు, డల్ గా ఎందుకున్నారు మీరు? కాదు సార్, అలా డల్ గా ఉండకూడదు. ఇది ఆఫీస్, ఎనర్జెటిక్ ఆఫీస్, యు నో. 3 నెలల నుంచి నన్నతో ఏమీ చేయించక కూర్చోబెట్టి జీతం ఇంత తీసుకునే నాకన్నా సిగ్గుండాలి సార్. మీ పనిని మొదలు పెట్టండి. ఐఎమ్ అబ్జర్వింగ్ ద ఆల్ సీసీ కెమెరాస్. అరే నాతో మూటలు మోయించి రాని కాలు మొక్తారా. రవి గారు, ఈ ఆఫీస్ లో మీరు ఇరిటేట్ అవ్వకూడదు, బాధపడకూడదు, కూల్ గా కూర్చోవాలి. దట్స్ ఆల్. ఏం బిక్తానన్నా, ఏం బిక్తానన్నా, నాకు 1,00,000 రూపాయలు సాలరీ ఇస్తావురా నువ్వు? అదే పని కావాలి మాకు. మీరు కూల్ గా కూర్చోవడమే మీ పని. పది రోజుల కింద ఆఫీస్కి వెళ్ళాడు, ఇంత దాకా ఇంటికి రాలేదు. ఎక్కడున్నాడు అంటే ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చూసేసి వస్తాను. ఏమండి ఏమండి, మీరు నేనెవరా? 10 రోజుల కింద ఆఫీస్ కని వచ్చారు, ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నారు, ఇంటికి రారా? ఎండి గారు అప్పే సరు ఆయనకేమైంది? ఏమీ అవ్వలేదు, పిచ్చి పట్టింది. పిచ్చా? చూడు సరు, వాడికి ఉద్యోగం ఉందని చెప్పి నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. నేను వాడికి ఉద్యోగం ఇచ్చి వాడిని మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను. దిస్ ఇస్ ద టిట్ ఫర్ టాట్. ప్లీజ్ కమ్ మై డార్లింగ్. యు ఆర్ సూపర్. నాగబాబు గారు, సో మనిషి ఖాళీగా ఉంటే పిచ్చెక్కుద్ది అని అదే బాగా వర్కౌట్ అయింది. నైస్ ఎంటర్టైన్ చేసి. రోజా గారు, కదా అదేంటో ఎప్పుడు అప్పి నీకు రచ్చరవి వైఫ్ మీదే ఉంటుందా? బాగుంది, కొత్తగా అనిపించింది.